హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి నిఖిల్ మాలిక్. ఇతని గురించి చెప్పాలంటే కింగ్ ఆఫ్ టాస్, ఇంకా మాస్టర్ ఆఫ్ మైండ్, ఎన్నో పేర్లు ఉన్నాయి. తను తానుగా ఎప్పుడు ఒక్కసారి కూడా చెప్పుకోలే నేను టాస్క్ ల కింగ్, నేను ఇదార్తా అదార్తా అని. నిఖిల్ అయితే టాస్క్ 100% వీయడం ఒకటే తెలుసు నిఖిల్కి. ఇంకా నిఖిల్ అండ్ పృథ్వీకి వేరే లెవెల్ ఎపిసోడ్ అనుకోండి. ఒక బాబల్ రేంజ్ ఎపిసోడ్. వాళ్ళ గ్రాఫ్ నిఖిల్ గ్రాఫ్ పైన ఉంది కదా, అది ఇంకా స్కైకి టచ్ అయిపోతుంది. పృథ్వీ నామినేషన్ ఉన్నాడు, ఇంకా పృథ్వీకి సేవ్ అయ్యేటట్టు అవుతుంది ఎపిసోడ్. అయితే ఈ ఎపిసోడ్ వల్ల పృథ్వీ సేవ్ అయిపోతుంది డౌట్ కూడా చాలా మందికి వస్తుంది. ఇంకా పృథ్వీ ఆపరేషన్ ఎలిమినేషన్ అనుకుంటా చాలా మంది అయితే చేస్తారు. అవన్నీ గాల్లో గడిచిపోతాయి ఈ రోజు నుంచి. ఎందుకంటే టాస్క్ దిగ్గదేసిందంటే పృథ్వీ నిఖిల్. ఫస్ట్ టాస్క్ వీళ్ళిద్దరు టై అయితే అవుతుంది. కాకపోతే పృథ్వీ చిన్న మిస్టేక్ వల్ల ఓడిపోతాడు, నిఖిల్ని విన్ చేస్తారు. ఎందుకంటే నిఖిల్ ఇద్దరు ఈక్వల్ ఆడారు. ఇద్దరు ఈక్వల్ వల్ల ఆడితే వీళ్ళిద్దరికల్లా టై అయితే ఒక చిన్న మిస్టేక్ వల్ల పృథ్వీ అవుట్. సెకండ్ టాస్క్ వచ్చేసి పజిల్ టాస్క్ అవుతుంది. అలా నిఖిల్ నో డౌట్ విన్నర్. మళ్ళీ నిఖిల్ హవానే వచ్చేసింది, నిఖిల్ విన్నర్ అయిపోయింది సెకండ్ టాస్క్ కూడా. సో తెలుసు కదా, 2 టాస్క్లు విన్ అయిపోయింది నిఖిల్. తను థర్డ్ కంటెండర్ అయ్యిండు టికెట్ టు ఫినాలేకి. టికెట్ టు ఫినాలే ఇప్పటి వరకు అయితే రోహిణి, అవినాష్, నిఖిల్ అయితే సెలెక్ట్ అయ్యారు. మిగతా వాళ్ళు అయితే ఇంకా టాస్క్లు వస్తాయి అనుకుంటున్నాను. మిగతా వాళ్ళు కూడా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. మనం ఇంకా ఓటింగ్ రిజల్ట్ గురించి కూడా మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నిఖిల్ గురించి అయితే ఒకటి చెప్పాలి. నిఖిల్కి కింగ్ ఆఫ్ టాస్, బాద్షా, ఇట్లా చాలా పేర్లు అయితే వచ్చినాయి. కానీ అవి నిఖిల్ అంతా నిఖిల్ పెట్టుకోలేదు. అదే నిఖిల్ది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. మళ్ళీ గౌతమ్, సోలోబాయ్, అశ్వధామ ఇస్ బ్యాక్. ఇవన్నీ పేర్లు గౌతమ్ తానుగా పెట్టుకున్న పేర్లు. ఇది నిఖిల్కి గౌతమ్కి ఉన్న డిఫరెన్స్. ఆడియన్స్ నిఖిల్ని గెలిపాలని మనం పెట్టుకోవద్దు పేర్లు, అట్లా ఆడియన్స్ ఇస్తే తీసుకోవాలి. కానీ ఇక్కడ గౌతమ్ ఏంది, నేను అశ్వధామ బ్యాక్, సోలో బాయ్, మూవీ ప్రమోషన్లు ఎప్పుడు ఎపిసోడ్లో కూడా ఇట్లుంటుంది గౌతమ్ది. చాలా మంది ఇప్పుడు కూడా గౌతమే విన్ అవుతారని కొంతమంది ఫేక్ యూట్యూబర్స్, తెలుసు కదా రివ్యూర్స్, నిబ్బా రివ్యూర్స్, వాళ్ళందరూ అనుకుంటారు. అయిపోయింది గౌతమ్ పని అవుట్. ఇది ఒక్క రోజు వల్ల, ఒక్క ఎపిసోడ్ వల్ల నిఖిల్ గ్రాఫ్ విన్ అయిపోవచ్చు. ఆయన ఇంకా 100% విన్నర్, ఇంకేం డౌట్ ఉంది అక్కడైతే. నిఖిలే విన్నర్, రాసి పెట్టేసుకోండి. గౌతమ్ బ్యాచ్ ఊ అన్న ఆ అన్న, మీరు ఎంతమంది పేడ్ బ్యాచ్ తెచ్చుకున్నా, పిఆర్ బ్యాచ్ తెచ్చుకున్నా, నేను ఎంత మాఫియా చేసినా కూడా నిఖిల్ ఇస్ ద విన్నర్, ఫిక్స్ అయిపోయింది. నిఖిల్ ఫ్యాన్స్ మీరు తడుగు డేస్కు అనుకోవచ్చు. కాకపోతే ఓట్లు అయితే వేయండి, నిఖిల్కి పడితే అనేది అయితే కామన్ ఉండకండి, ఓట్లు వేసుకోవాలి మనం కూడా. సో నిఖిల్కి అయితే ఇట్లా ఉంది. మనం ఓటింగ్ రిజల్ట్ గురించి మాట్లాడుకుందాం. నిఖిల్ సీజన్ స్టార్ట్ అయిన కానీ ఇప్పటి వరకు టాప్ 1 పొజిషన్లో నడుస్తుండు. ఈ రోజుతోటి ఆ టాప్ 2 కొంచెం స్కైకి అయితే అందుకుంది నిఖిల్ గ్రాఫ్ అయితే. సో నిఖిల్కి గౌతమ్కి పెద్ద సముద్రం అంతా డిస్టెన్స్ అయితే వచ్చింది. నిఖిల్ టాప్ 1, గౌతమ్ టాప్ 2 అని చాలా మంది ఇంకా డబ్బాగాలు కొట్టుకుంటారు. గౌతమ్ అయితే టాప్ 2 లేడు ఈ వారం. ఎందుకంటే 2 సార్లు ఛాన్స్ ఇస్తే 2 సార్లు ఓడిపోయాడు మనోడు. అట్లా ఆడతాడు మనోడు టాస్క్లలో. కానీ మాట్లాడేటప్పుడు అయితే మీద పడి ఆడు మాట్లాడతాడు. సో గౌతమ్ గ్రాఫ్ అయితే పడిపోయింది. సెకండ్ పొజిషన్లో అయితే నబీల్ అయితే ఉన్నాడు. థర్డ్ పొజిషన్లో ప్రేరణ, తర్వాత గౌతమ్ అయితే ఉన్నాడు. గౌతమ్ 4th పొజిషన్కి అయితే షిఫ్ట్ అయ్యిండు. దాని తర్వాత పృథ్వీరాజ్ మనకి తెలిసిందే కింగ్ ఆఫ్ సెకండ్ టాస్క్ అనుకోవచ్చు, కింగ్ ఆఫ్ సెకండ్ అని. అట్లా పృథ్వీరాజ్ అయితే ఉన్నాడు. పృథ్వీరాజ్ తర్వాత విష్ణుప్రియ, లాస్ట్కి బాటమ్ 2 తేజ, అవినాష్ అయితే ఉన్నారు. వీళ్ళిద్దరిని తీసేస్తే అయిపోతుంది. కాకపోతే చూడాలి బిగ్ బాస్ ఏం చేస్తాడో. మళ్ళా పృథ్వీరాజ్ తీస్తాడో, విష్ణుప్రియ. నాకు తెలిసి అయితే విష్ణుప్రియ, పృథ్వీరాజ్, అవినాష్ తీసేస్తే వీళ్ళు 4 డేంజర్ జోన్లు ఉన్నారు. నాకు తెలిసి అయితే విష్ణుప్రియ, అవినాష్, తేజ వీళ్ళ దాంట్లో వాళ్ళని వెళ్ళిపోవచ్చు. పృథ్వీరాజ్ సేవ్ అనుకుంటున్నారు, ఎందుకంటే ఈ రోజు ఎపిసోడ్ ఆ లెవెల్లో ఆడిండు. సో వీడియో నచ్చితే లైక్ చేయండి గైస్, సబ్స్క్రైబ్ చేయండి. జెన్యూన్ రివ్యూస్ కోసం వాళ్ళన్నా మీకు కంటెస్టెంట్స్కి వాళ్ళన్నా చాలా నెగిటివ్ చేస్తున్నట్టు అనిపిస్తే కామెంట్ అయితే చేయండి. మీ కంటెస్టెంట్ గురించి అయితే మాట్లాడతాను. మనకు ఓన్లీ జెన్యూన్ రివ్యూస్ ఉంటే, వాళ్ళన్నా తప్పు ఉంటే తప్పు అని చెప్తాం, రైట్ ఉంటే రైట్ అని చెప్తాం. కానీ తప్పు ఉన్నా కూడా ఇంకా ఎంకరేజ్ కదా మన ఛానల్ అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఎక్కువ మంది షేర్ చేయండి.